Right now I am with Anandi garu. థర్టీన్ ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ స్క్రీన్ మీద మీ ఫేస్ అలా చూస్తుంటే ఒక ప్లెజెంట్ బికాజ్ ఆఫ్ యువర్ స్మైల్, మేబీ పుట్టుమచ్చ. బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఫిలిం బ్యాక్గ్రౌండ్ మీకు? నోవే రిలేటెడ్. ఐ డిడ్ ఎ రియాలిటీ షో అండి, ఆటా జూన్. టాటా దాంట్లో చేశారు కదా ఓంకార్ గారి షోలో, తర్వాత ఆయన సినిమాలో దేంట్లో యాక్ట్ చేయలేరు కదా మీరు? అసలు నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఓంకార్ అని. ఆయన చాలా యంగ్లోనే పెళ్లి చేసుకున్నారు. వెరీ వెరీ ఎర్లీ, 22 అయిపోయింది, 23కి చేసేసుకున్నాను. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? నో, అట్లా ప్రపోజల్ ఇట్లా అంతా లేదు. ఇట్ వాస్ డైరెక్ట్లీ వెడ్డింగ్ ప్రపోజల్. దిస్ నో బిగ్ లవ్ స్టోరీ అట్ ఆల్. ఒక బాబు? నాకు బాబు అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ ఆనంది గారు. హాయ్ అండి. హాయ్ అండి. 2012 ఈ రోజుల్లో ఐ థింక్ అంతే, 2012. అంటే ఒక అబ్బాయిని ఇలా కూడా చీట్ చేయొచ్చు అనేది ఆ సినిమా చూసి కూడా చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్న రోజులు అవి ఈ రోజుల్లో. అంటే అప్పుడు ఇంపాక్ట్ ఉండేది, కొంత సినిమాల ఇంపాక్ట్ అనేది కాలేజీ స్టూడెంట్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కొంచెం పడేది. ఇప్పుడంటే లేదనుకోండి, ఒక డికెట్ అయిపోయింది కాబట్టి. బట్ ఇప్పటికీ ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్లో సీమా రోల్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది, ఏమైపోయింది ఈ అమ్మాయి అసలుకి. మన తెలుగు హీరోయిన్ అనేది చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తమిళ హీరోయిన్, తెలుగులో ఆపర్చునిటీ వస్తే ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్ళిపోతుందంట అనేది మాత్రమే తెలుసు. బట్ పక్కా వరంగల్ అమ్మాయి ఆనంది గారు, అంతే కదా? సో చాలా తక్కువ మందికి తెలుసు. బట్ చెప్పాలంటే ఇది కంబ్యాక్ అని చెప్తారా, లేకపోతే కోఇన్సిడెంట్ గా జరిగిపోయింది అలా చేయాల్సి వచ్చిందని చెప్తారా? అలా ఏం చెప్పానండి. అంటే తెలుగు చేయొద్దు ఆర్ తెలుగు చేయాలి ఇట్లాంటి నాకు పెద్దగా, నేను చాలా ఆలోచించిన నా లైఫ్లో ఏ డెసిషన్స్ తీసుకోలేదు. ఫ్లోలో అలా అన్నీ జరిగిపోయినాయి. సో ఐ బికేమ్ అన్ యాక్టర్. నేను చాలాసార్లు చెప్పాను, బై ఛాన్స్ నాట్ బై చాయిస్. సో ఇట్ న్యాచురల్గా నేను ప్రతి మూవీ తర్వాత ఐ బీ ఇన్ సమ్ డిఫరెంట్ కెరియర్ అని అనుకున్నాను. ఎప్పుడు సినిమా నన్ను వదిలిపెట్టలేదు. సో చాలా తక్కువ మంది జరుగుతుంది కదా ఎప్పుడు సినిమా వదిలిపెట్టిన వాళ్ళు, ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా కష్టం పాపం. కొంతమంది ఐ రియల్లీ అండర్స్టాండ్ ద వాల్యూ. దట్స్ ఇట్. ఐ యామ్ సో బ్లెస్డ్ ఆ విధంగా చెప్పాలంటే. ఓకే, బట్ 10 ఇయర్స్ అంటే 13 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ స్క్రీన్ మీద మీ ఫేస్ అలా చూస్తుంటే ఒక ప్లెజెంట్, చాలా బాగుంటుంది ఈ అమ్మాయి అనేది ఒకటి ఉంటుంది బికాజ్ ఆఫ్ యువర్ స్మైల్, మేబీ పుట్టుమచ్చ. కానీ చాలా కష్టం ఇలా మెయింటైన్ చేయటం. నేను అసలు మెయింటైన్ చేయను చెప్పాలంటే. ఆనెస్ట్ గా అన్ని చెయ్యాలి, వర్కౌట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ నాకు టైం సరిపోవట్లేదు. అట్లీస్ట్ నౌ అందరి హీరోయిన్స్ లాగే ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్తో నెక్స్ట్ ట్రై చేస్తా. ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కాంపిటీషన్ అయిపోతుంది. దానికి చాలా మంది ఉన్నారు, బట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆనంది మాత్రమే ఉంటుంది. బట్ ఎక్కువ ఆనంది అంటారా, హసిక అంటారా, రక్షిత అంటారా? హసిక ఇస్ నాట్ మై నేమ్ అండి, అది అట్లా జస్ట్ అట్లా వచ్చేసింది. నా పేరు రక్షిత, మా మమ్మీ డాడీ ఇచ్చిన పేరు రక్షిత. బట్ నా తమిళ సినిమాలో కాయల్ అనే మూవీ చేస్తున్నప్పుడు నా డైరెక్టర్ సార్ పెట్టేశారు అలా ఆనంది అని, ప్రభు సాల్మన్ సార్. సో ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. అండ్ సార్ ఈజ్ మై ద బిగ్గెస్ట్ టీచర్ నా లైఫ్లో. సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ నాకు ఆ పేరు. ఇన్ఫాక్ట్ నాకు తెలియదు కూడా తెలియదు, నాకు ఆ పేరు ఇస్తున్నారు, నాకు ఆ పేరు పెట్టారని. నాకు ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు, సరే డిసైడ్ చేసి సరే పెట్టేశారు. దానికి తమిళనాడు స్టేట్ అవార్డు కూడా ఏదో వచ్చింది ఆ టైంలో. అవును. బట్ అంటే ఇప్పుడు కన్నడ నుంచి అనుష్క తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఎంత పాపులర్ అయిందో, ఇక్కడ నుంచి మీరు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి తెలుగు అమ్మాయి అంత పాపులర్ అవటం మీ ఇద్దరికే జరిగింది. అది ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇటు. ఎవరున్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అంజలి గారు అప్పుడు చాలా పాపులర్ కదా. అప్పుడు కొంచెం ముందు అంజలి గారు, ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలు లైక్ డూయింగ్ వెల్. స్వాతి గారు కూడా చేశారు చాలా తెలుగు ఫిల్మ్, తమిళ ఫిల్మ్స్. అంటే కంటిన్యూగా నేను చెప్తుంది
కంటిన్యూగా టచ్ వుడ్ నాకు కంటిన్యూగా వర్క్ అయితే ఉంటుంది, గుడ్ వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. మోర్ దెన్ వర్క్ నాకు మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే దక్కింది. నిజంగా అంత మంచి ఆపర్చునిటీస్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మీ హస్బెండ్ అంటారా, లేకపోతే నిజంగా మీ టాలెంట్ మీ సినిమాలు చూసి ఇన్వాల్వ్డ్ ఇన్ మై వర్క్ అండి. we recently got married and ముందే I made a career in తమిళనాడు కదా, nowhere ఆ జర్నీలో తను లేరు. అది ఎలా అంటే మేబీ నా ఫస్ట్ ఫిలిం చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు, అంటే తమిళనాడులో నేను చేసిన కాయల్ మూవీ. ఇట్ వాజ్ విత్ అ బిగ్ డైరెక్టర్, చాలా పేరున్న డైరెక్టర్. ఆయన మంచి మంచి మూవీస్ తీశారు. సో అంత మంచి లాంచ్ నాకు దొరికింది కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్ ప్రూవ్ చేసుకోవడానికి. షీఈ్ అ గుడ్ పర్ఫార్మర్ అని ఫస్ట్ మూవీలోనే తన పేరు మీదే ఆ సినిమా ఉంది కాయల్ అంటే, ఆ మూవీలో నేనే ఆ అమ్మాయిని. సో అలాంటి ఒక బిగ్ రోల్ రావడం ఇస్ ద లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ ఐ వర్క్ విత్ వెట్రిమారన్ సార్, విసారణి. అది ఆస్కర్ వరకు వెళ్ళింది. కానీ ఎందుకని హీరోయిన్ గా చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు కొంచెం పెద్ద మూవీస్ లో. నేను ఇప్పుడు భైరవం కానీ లేదా బిఫోర్ నాయక్ లో కూడా ఉన్నారు కదా, అది ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్ అనుకుంటా అండి. అవునా? ఇట్ వాస్ వే బిఫోర్ ఈ రోజుల్లో. దాని తర్వాత చేయలేదు మీరు? తెలుగులో ఒక 2-3 పిక్చర్స్ నాకు కనిపించినట్టు అనిపించింది నాకు ఎక్కడో. అదొక్కటే చేశాను, అది కూడా బికాజ్ నాకు ఐ వాజ్ లైక్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. నేను చదువుకోవాలి, నా లైఫ్ నాది, అలాంటి మైండ్ సెట్ ఉండింది. బట్ సినిమా పీపుల్ తెలుసు కదా, వివి నాయక్ గారు పెద్ద డైరెక్టర్, మీరు రావాలమ్మా, ఖచ్చితంగా రావాలని మమ్మీని ఇది చేస్తే ఫోర్స్ చేశారు. సరే ఫైన్, అలా వెళ్ళి ప్లేఫుల్గా చేసి వచ్చిన రోల్ అది. నోవే రిలేటెడ్. డాట్స్ ఎట్లా అంటే, I did a reality show అండి, ఆటా జూనియర్స్ అని, when I was in 7th standard. అక్కడ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓంకార్ అనే షోలో చేశాను. దాని తర్వాత అదే నెక్స్ట్ సీజన్కి మెంటర్గా చేశాను. దాని తర్వాత సమ్వేర్ నేను ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మారుతి సార్ చూసి స్క్రీన్కి బాగుంటుంది అమ్మాయి అని చెప్పి అలా ఈ రోజుల్లో సాంగ్కి పిలిచారు. అది కూడా నేను లైక్ ఐ మీన్ ఎంత ఇంట్రెస్ట్తో ప్యాషన్తో నేను యాక్ట్రెస్ అయిపోవాలి అట్లాంటి మైండ్ సెట్ ఏది లేదు. ఎందుకో సరే మమ్మీ తీసుకెళ్తుంది, ఫైన్. డాన్స్ అంటే నాకు ఇష్టం, డాన్స్ ఐ రియలీ లవ్ డాన్స్. ఒక సాంగ్ అంటున్నారు కదా, ఓకే లెట్ మీ గో ఎక్స్ప్లోర్, అలా చేసినదే ఈ రోజుల్లో. అండ్ బస్ స్టాప్ వచ్చినప్పుడు నాకు స్టోరీ తెలియదు, ఏదీ తెలియదు, సినిమా ఎట్లా వర్క్ అవుతుంది, ఫంక్షన్ అవుతుంది అని ఏం తెలియదు. వెరీ నైవ్ అండ్ వెరీ ఇన్నసెంట్ నా మైండ్ సెట్. నేను సినిమాకి నాకు ఎక్కడ రిలేషన్ లేదు, జస్ట్ వాళ్ళు చెప్పింది నేను అలా చేయడం వెళ్ళడం అంతవరకే నాకు తెలుసు. సో ఇట్ వాజ్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ఛాన్స్ రాదు, ఆర్ ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి, ఐ థింక్ యూ నీడ్ టు డూ ఇట్ అని అందరూ పుష్ చేసే వరకు ఇంకా మా పేరెంట్స్ కూడా టుక్ దట్ కాల్ టు ఓకే ఫైన్, తను చదువుకుంటుంది అండ్ ఇది కూడా ప్యారలల్గా చూస్తుంది అని అలా సపోర్ట్ చేశారనమాట. అందులో తెలుగు వాళ్ళకంటే చాలా కష్టం, తెలంగాణ అమ్మాయిల కంటే ఇంకా కష్టం. ఐ డోంట్ నో, యా కష్టమే. అవును, బట్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ స్టార్ హీరోయిన్ అవ్వకుండా తమిళనాడులో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఈక్వల్ టు చెప్పాలంటే, అది ఎప్పుడన్నా ఇక్కడ ఇండస్ట్రీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, కొంత పెద్ద హీరోస్ ఉంటారు, కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అసలు? అది నేను ఎక్కువ కలవనండి ఎవరిని, బట్ ఐ డోంట్ నో, దే విల్ బి హ్యాపీ ఫర్ మీ. అంటే నేను ఆడియన్స్ లో కూడా హ్యాపీ, మేము ఎట్లా అవకాశాలు ఇవ్వలేదు, నువ్వు అక్కడన్నా అలా చెప్పలేను. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే నేను కూడా తెలుగులో పెద్దగా ట్రై చేయలేదు. నేను ఒక మూవీ నా అంతటి నేను వెళ్ళి ఐ డూ ఇట్ అని చేసింది ఏదీ లేదు. ఇట్స్ ఆల్వేస్ ఆ క్యారెక్టర్ కి నేను కావాలి అంటే డైరెక్టర్, అంటే హీరోయిన్స్ కి ఆ ఛాన్స్ కూడా ఉండదు, మేము వెళ్ళి చేస్తాం ఈ రోల్, ఈ సినిమాలో నేను హీరోయిన్ అవుతాను ఉండదు. అది హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిసిషన్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ నేను ఇంకా పెద్ద హీరోయిన్ అయిపోవాలి, ఇట్లాంటి ఒక ఫుల్ ప్యాషనేట్గా సినిమా ఇస్ దేర్ లైఫ్ అని అనుకున్న ఫ్రెండ్స్ని కూడా నేను చాలా మందిని చూశాను. నేను అలా లేదు. నేను ఇది అయిపోయిన తర్వాత పారిపోయి నేను MBA చేస్తాను, అది చేస్తాను, మాస్టర్స్కి వెళ్తాను, అట్లాంటి మైండ్ సెట్ ఉండింది నాకు కెరియర్ స్టార్టింగ్లో.
బట్ నన్ను సినిమా వదిలిపెట్టలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఐ యామ్ హియర్ టుడే. తమిళ సినిమా వదిలిపెట్టలేదు ఎస్పెషల్లీ, తెలుగు కన్నా కూడా. తెలుగు తర్వాత కదా మీరు వచ్చింది జాంబీ రెడ్డి, మొన్న వచ్చిన భైరవం, జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్. సో ఇవన్నీ తర్వాత. అంటే నేను తమిళ్లో నాకు మంచి గుడ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం వల్ల నా థాట్ ప్రాసెస్, నేను పెరిగిందంతా సెట్లోనే. అంటే నా 10th తర్వాత అంతా నేను ఇంటరాక్ట్ అయింది. నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను లైఫ్ నేర్చుకుంది సెట్లోనే. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ షేప్ అప్ మై లైఫ్. అండ్ నా ఫిల్మోగ్రఫీ చాలా బాగుండాలి అని చూసి ప్రతిదీ నేను స్టోరీస్ కూడా మీరే పిక్ చేసుకోవడం. I used to be very choosy, to be honest. So ఆ రీజన్లో కూడా నాకు తెలుగులో somewhere I didn't get aligned with right subject. ఓన్లీ ఇట్ హ్యాపెన్ విత్ జాంబీ రెడ్డి. నేను మళ్ళీ తెలుగులో చేయాలంటే నాకు మంచి సబ్జెక్ట్ కావాలి, మంచి రోల్తో రావాలి అని మైండ్ సెట్ ఉండింది. సో జాంబీ రెడ్డి వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ న్యూ కాన్సెప్ట్. అది మీరు ఇప్పుడు చూసినా కూడా ఇట్ ఈస్ లైక్ నోవేర్ రిలేటెడ్ టు ద రెగ్యులర్ టెంప్లేట్ ఫిలిం కదా. సో అక్కడ ఇట్ ఎగ్జైటెడ్ మీ. నాకు తెలీదు, ప్రశాంత్ గారు కాల్ చేశారు, నరేషన్ ఇచ్చారు అప్పటికే, లైక్ 1 phone call. యా, అండ్ నేను డైరెక్ట్గా షూట్కి వచ్చేసాను అంతే. ఐ వాజ్ బిజీ విత్ మై తమిళ్ ఫిల్మ్స్. నేను ముందు మీట్ చేసి కనీసం వాళ్ళు నన్ను చూడలేదు, జస్ట్ ఫోన్లో నరేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా షూటింగ్కి వచ్చాను లొకేషన్కి అంతే. కానీ మహానటి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దాంట్లో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సావిత్రి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చాలా కష్టం అమ్మా, చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆఫర్లు పడిపోతాయి, నీకు రావు, ఇంకా నువ్వు స్టార్ హీరోయిన్వి అని చెప్పి అలాంటి డైలాగులు అలాంటి రోజుల్లోనే విన్నాం మనం. బట్ దాని తర్వాత జనరేషన్స్ లో మరి చాలా మంది అది పడింది అనుకుంటా ఇంపాక్ట్, పెళ్లి చేసుకుంటే మన కెరీర్ ఆగిపోతుంది అనేది. హీరోయిన్స్ అందరూ 35, 38 చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు, కొంతమంది చేసుకుని కూడా చేసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. బట్ మీరు చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నా కానీ మీ కెరీర్ చాలా బాగుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ పెళ్లికి పిల్లలకి సంబంధం లేదు, మన టాలెంట్, మన యాక్టింగ్, సో మన పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో నిలబెట్టేది అనేది. ఎగ్జాక్ట్లీ, నేను అదే బిలీవ్ చేశాను, అదే జరిగింది. పెళ్లి అనేది యువక ఆర్ పేరెంట్స్? ఇట్స్ బోత్ అండి. అంటే మమ్మీ డాడీ వాజ్ థింకింగ్ ఇట్ వాజ్ రైట్ టైం ఫర్ మీ అండ్ ఐ ఫెల్ట్ హీ వాజ్ ద రైట్ పార్ట్నర్ ఫర్ మీ. అందుకు ఇట్ జస్ట్ హ్యాపెన్. చాలా యంగ్ లోనే పెళ్లి చేసుకున్నారా? వెరీ వెరీ ఎర్లీ. 22, 23. అంతే, 22 అయిపోయింది, 23కి చేసేసుకున్నాను. 23 పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ ఇలా అయిపోయింది నా బర్త్డే, జనవరికి పెళ్లి అయిపోయింది 23లో. కిడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? లిటిల్ బేబీ, లిటిల్ బాయ్. ఒక బాబు? నాకు బాబు అంతే. ఓకే. ఎప్పుడు ఏ టైంలో ఏం జరగాలో అది జరిగిపోయింది. అంటే కోవిడ్ హెల్ప్ అండి, కోవిడ్ రియల్లీ హెల్ప్. అందరి మైండ్ సెట్స్ మారిపోయాయి అప్పుడు. మేబీ ఆ స్పేస్, ఆ టైంలో కరెక్ట్గా నాకు నాకు కొంచెం మంచి జరిగింది కోవిడ్లో అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్నారు కాబట్టి ఒక స్టార్ హీరోనో లేకపోతే ఒక స్టార్ డైరెక్టర్ నో పెళ్లి చేసుకుంటారు ఆనంది అనుకున్నారు. మీరేంటి అది అసలు ఏది కాకుండా ఒకసారిగా అంత పెద్ద షాక్ ఇచ్చారు? అంటే అలా అని కాదండి, ఐ రియల్లీ లైక్ ద పర్సన్. హీ ఈజ్ అ మరైన్ ఇంజనీర్, హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్, హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఎంత చదివినా ఇంకా చదవచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ని. సో హీఈస్ అ మరైన్ ఇంజనీర్, బట్ వాళ్ళ ఫిలిం అంటే నేను సెట్లోనే కలిసాను ఆయన్ని. హీఈస్ మై, నా డైరెక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు. ఓకే. అంటే ఆయనకి 6 months గ్యాప్ ఉంటుంది కదా, వర్క్ గ్యాప్. ఆ గ్యాప్లో ఈ టేక్స్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ నోస్ కెమెరా వర్క్, సో అన్ని ఆల్రౌండర్గా సెట్లో చేసేవాడు అనమాట. సో అలా అక్కడ బుక్స్ చదవటం చూసి ప్రేమలో పడిపోయారు మీరు? నో, నాట్ రియలీ. వి వర్ ట్రావెలింగ్, ఫ్లైట్లో వెళ్తున్నాము. సో అంత పెద్దగా పరిచయం లేదు. వి బోత్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఈ క్విజ్ గేమ్స్ ఉంటాయి కదా, అట్లా
అట్లా ఓకే ఈయన బాగా చదువు, ఐ మీన్ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉంది, నైస్, అట్లా ఒక ఇంప్రెషన్ ఒకటి ఇది ఫామ్ అయింది. అలా కాదు, నేను సెట్లో ఒక 50 days ఆ పర్సన్ని చూశాను, అండ్ మా మామ్ అండ్ డాడ్ వీళ్ళందరూ చూశారు. సో ఇట్ ఆల్ హ్యాపెండ్, ఒక ఇట్ వాస్ మెంట్ టు బి హ్యాపెండ్ అనమాట, అందుకు అయింది అంతే. నో అట్లా ప్రపోజల్ ఇట్లా అంతా లేదు, ఇట్ వాస్ డైరెక్ట్లీ వెడ్డింగ్ ప్రపోజల్, దిస్ నో బిగ్ లవ్ స్టోరీ అట్ ఆల్. గ్రేట్ అండి. చాలా మంది హీరోయిన్స్ బిలినీర్ అయితే బాగుండు, మిలినీర్ అయితే బాగుండు, ఒక పెద్ద బంగ్లా ఉండాలి, ఒక 10 కార్లు ఉండాలి, దట్ ఐ కెన్ ఎర్న్ అండి. అదే అలా అనుకునే మైండ్ సెట్ ఉందా? మీరు జనరల్ నాలెడ్జ్ బాగుంది, సో నైస్ పర్సన్ అంటే నాకు అట్లా లేదండి. కొంతమంది అమ్మాయిలు మీ ఇంటర్వ్యూ చూస్తే చాలా చేంజ్ అవుతారేమో అనిపిస్తుంది. ఐ డోంట్ నో, అట్లని కాదు, నాట్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్. నాకు మెటీరియల్స్ ఇప్పుడు ఈ బ్రాండ్ వేసుకుంటేనే ఇట్ డిఫైన్స్ మై వాల్యూ అని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ నా వాల్యూ దానికన్నా ఎక్కువ ఇట్ షుడ్ నాట్, విత్ బ్రాండ్స్ వాట్ ఐ వేర్ షుడ్ నాట్ డిఫైన్ మీ అనేది ఐ బిలీవ్ ఎ లాట్. సో అట్లనే పీపుల్ కూడా నాట్ ఇన్ టు దట్ ఇదంతా. మా మావయ్య గారు కొంచెం హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్, సో అట్లా ఒక ఫిలాసఫర్ పేరు పెట్టారు. పేరేంటి? సాక్రటిస్. సాక్రటిస్. బాబ్ పేరు ఇస్ ఆల్సో ఫిలాసఫర్ నేమ్, ప్లేటో. ఓకే, ఏంటి మీనింగ్ ఏంటి? అది ఒక గ్రీక్ ఫిలాసఫర్, ఆయన పెద్ద ఫిలాసఫర్. లీడర్స్ నేమ్స్, ఫిలాసఫర్ నేమ్స్ అట్లా పెట్టడం ఒక ఇది ఉంది ఇంట్లో. ఇంకిద్దరు కిడ్స్ కూడా అవి, అంటే మా హస్బెండ్ సిస్టర్ కిడ్స్ వాళ్ళకి కూడా ఒకరికి లెనిన్ నుంచి లెని అని, చెగోవేరా నుంచి చే అని, అట్లా అట్లా పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు తమిళ్ కోడలు? అలా కాదు, వీళ్ళు తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళ? ఓకే, సూపర్. కానీ పెద్ద గ్రాండ్ గా కూడా చేసుకోలేదు కదా పెళ్లి, హడావుడి ఏం లేదు, చాలా సింపుల్ గా. లైక్ ఎ వెరీ ప్రైవేట్ ఇంటిమేట్ థింగ్. సో అది కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ సౌండ్ లార్జ్ వెడ్డింగ్స్. I was happy with the just signature wedding. It's for my parents, so I told them నాకు తక్కువ మంది కావాలి, it should not be like నేను రాగానే మీ టీం చెప్తున్నారు కాస్ట్యూమ్ చేంజ్ చేస్తున్నారు హీరోయిన్ గారు అంటే, ఆల్రెడీ కొంచెం స్టార్ హీరోయిన్ కదా, కాస్ట్యూమ్స్ కూడా కొంచెం గ్రాండ్ గా హడావుడి హిడావుడి ఉంటుంది అనుకున్నాను. ఇంత సింపుల్ గా ఒక చుడీదార్, నార్మల్ చుడీదార్ వేసుకొని this is me, అదే how I can carry myself. ఓకే, మేబీ ఆనంది గారు ఎంత సక్సెస్ఫుల్ గా ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ డెడికేషన్, మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి అని అనిపించింది నాకు. అంటే ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు వన్ థింగ్ ఐమ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ అంటే, నేను ఎప్పుడు నేను లూజ్ అవ్వలేదు. నేను వాట్ ఐ బిలీవ్ ఇన్ అది ఎప్పుడు నేను అలానే ఉన్నాను. ఐ వాజ్ ద సేమ్ పర్సన్. నన్ను ఒక 10 ఏళ్ళ ముందు చూసిన వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఐఎమ్ ఆల్మోస్ట్ ద సేమ్ పర్సన్. వాళ్ళందరూ మారుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మారచ్చు, బట్ నేను మారలేదు. సో దేంట్లో కూడా వేషధారణ, వస్త్రధారణ దేంట్లో మారలేదు, యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ వెరీ మచ్ ద సేమ్. బట్ ఆట దాంట్లో చేశారు కదా ఓంకార్ గారి షోలో, తర్వాత ఆయన సినిమాలో దేంట్లో యాక్ట్ చేయలేరు కదా మీరు? అసలు నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఓంకార్ అని. ఆయన నన్ను ఎక్కడో వరంగల్లో ఒక చిన్న స్టేజ్ మీద ఈ అమ్మాయికి ఆ స్పార్క్ ఉంది, నేను అంత పెద్ద డాన్స్ కూడా వావ్ అని చేసేలాగా కూడా, లైక్ జిమ్నాస్టిక్స్, నా అదర్ ఫ్రెండ్స్ ఆట జూనియర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే లైక్ సూపర్ గుడ్ విత్ ఇవన్నీ ఫ్లిప్స్, ఇవన్నీ నాకు ఏది రాదు. బట్ సమ్హౌ అంతమందిలో 7,000-8,000 పీపుల్ పైన వచ్చారు ఆ రోజు. అంతమంది కిడ్స్లో నన్ను సెలెక్ట్ చేసి తీశారు. సో థ్యాంక్ఫుల్ ఫర్. ఓకే, టచ్ లో ఉన్నారు ఓంకార్ గారికి? యా, మధ్యలో హన్నా వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సక్సెస్. వెరీ హార్ట్ఫుల్లీ, హి వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. సో కలిసారా తర్వాత ఎప్పుడన్నా? ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది, బట్ యా ఒక 4-5-6 years అయిపోయింది అనుకుంటా, అప్పుడు కలిసాను. సో ఇప్పుడు ప్రేమంటే, సో టీజర్ చూసాను. హౌ ఇస్ ఇట్, మీకు నచ్చిందా? చాలా బాగుంది, వెరీ రిఫ్రెషింగ్. యాక్చువల్గా నేను మన ఇంటర్వ్యూ లాస్ట్ టైమే చేయాల్సింది. ఓకే, మన అల్లరి నరేష్ గారిది మారేడుమిల్లి, అక్కడ మంచాల వేసి చేశారు కదా జూబ్లీ హిల్స్ లో.
ఐ థింక్ నేను మీరు వచ్చిన టైం నేను లేను, లేకపోతే ఏదో జరిగింది, నేను సింగిల్ గా చేశాను అతన్ని. నేను అన్నాను, నేను ఈ రోజు ఆనంది గారి గురించి వచ్చాను, ఎప్పుడో చూసాము ఆమెని, బట్ తమిళ్లో మంచి ఎస్టాబ్లిష్ అయిపోయి ఇక్కడ తగ్గించారు, బట్ ఇక్కడ అప్పుడప్పుడు మూవీస్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మనం, అలాంటి వాళ్ళు రావాలి తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళకి ఇక్కడ అసలుకి స్పేస్ లేకుండా చేసేసారు బికాస్ ఆఫ్ ఈ మార్కెటింగ్ ఈ స్టేట్ లో, లేకపోతే పాన్ ఇండియా మూవీస్ అని చెప్పి. మన వాళ్ళకి ఇంత టాలెంట్ ఉంది కదా, దీన్ని చేసింది చేయాలని నేను వచ్చాను ఆ రోజు. థ్యాంక్ యూ అండి, సో బట్ ఈ రోజు ఇట్ హ్యాపెండ్ ఇది ఈ సినిమా ద్వారా. కానీ ఇలాంటి సినిమాలకి మీరే బాగా సెట్ అవుతారు అని అనిపించింది నాకు టీజర్ చూసింది. ఇస్ ఇట్? థ్యాంక్ యూ. డైలీ ఇంట్లో చేసే కదా ఇవన్నీ. ఆఫ్ కోర్స్ నేను ఇంటికి వెళ్తే నార్మల్, ఐ లీడ్ ఎ వెరీ వెరీ నార్మల్ సింపుల్ లైఫ్. మా డాడీ ఇప్పటికీ ఇట్లా వస్తున్నారు అని తెలుస్తుంది కదా టైమింగ్. మా చెల్లి నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, వెళ్ళి టక క్లీన్ చేసి పెట్టేసే టైప్. సో ఇప్పటికి కూడా ఆయనకి ఏది ఒక్క చోట అటు ఇటు ఉన్నా కూడా నచ్చదు. సో ఇప్పటికీ చూడండి, సౌందర్య కొన్ని పిక్చర్స్ చూస్తుంటే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో వెళ్ళాలి అలాంటివి, ఆమె చేసే బిహేవియర్ చూస్తుంటే నిజంగా ఇంట్లో అలానే అంత న్యాచురల్ గా ఉంటేనే ఆ క్యారెక్టర్స్ వస్తాయి. నేను రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే పర్సన్ అండి నేను. మేబీ అందుకే ద వే ఐ అండర్స్టాండ్ క్యారెక్టర్స్ కూడా ఆ పర్స్పెక్టివ్లో నేను ఈజీగా ఐ కెన్ యూనో ఆ షూస్లో ఉండి ఆలోచించగలుగుతాను అనిపిస్తుంది. బట్ మీకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చి ఉంటుంది ఈ ప్రాజెక్ట్. చాలా రాగానే వాజ్ లైక్ నరేషన్ విన్న తర్వాత ఐ వాజ్ సూపర్ హ్యాపీ బికాస్ చాలా రోజుల నుంచి బీన్ డ్రీమింగ్ అబౌట్ డూయింగ్ ఎ లవ్ స్టోరీ బ్రీజీగా. చాలా చేసేసాను, చాలా సీరియస్ రోల్స్ చేశాను, చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ చేశాను. నాకు లైట్ హార్టెడ్గా నాకు రామ్ కామ్స్ ఇష్టం, నాకు అవి చూడడం ఇష్టం. సో నేను అలాంటి ఒక మంచి లవ్ స్టోరీలో చూసుకోవాలి అనేది నాకు ఉండింది. సో రైట్ టైంలో నవనీత్ కేమ్ విత్ దిస్ సబ్జెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చాము. ప్రియదర్శి ఆనంది బాగానే ఉంది, కానీ సుమా కనకాల ఇన్ అనేది సుమా మ్యామ్ ఒక ఫుల్ లెంత్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో మ్యామ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లీడ్ లో కనిపిస్తున్నారు. మూవీస్ మధ్యలో కొంచెం ఇయర్స్ తర్వాత అంటే అంత మంచి రైటింగ్ ఉంది, అందరి క్యారెక్టర్స్ బాగా రాశారు, రియాలిటీకి దగ్గరగా అందరూ రిలేట్ అయ్యేలాంటి క్యారెక్టర్స్. అండ్ ఇట్ విల్ బి వెరీ రిఫ్రెషింగ్. సుమా గాంధీ మూవీ అంతా అంటే ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది, ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆడియన్స్. సో ఇప్పుడు అయితే ఈ మధ్య కాలంలో మీరు ఎంజాయ్ చేసిన ఒక ప్రాజెక్ట్ అంటే ఇదే. నేను సెట్కి ప్రతిరోజు విత్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ప్యాషన్ ఐ యూస్ టు అంటే టైంకి వెళ్ళిపోవాలి. నేను ఐ విల్ బీ ద లైక్ ఎర్లీ వన్, నేనే ఫాస్ట్గా వచ్చేసి రెడీ అయిపోయి నాకు సెట్లో ఉండడం ఇష్టం. అండ్ అట్ టు దిస్ సెట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ వెరీ డిఫరెంట్ సెట్. అంటే మా సెట్లో ఎప్పుడు నాన్ స్టాప్ మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది సాంగ్. ఇక్కడ వీళ్ళు డైరెక్షన్ ఎంత సీరియస్గా సీన్స్ చేస్తున్నా కూడా అక్కడ మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది. మేము సీరియస్గా గొడవ పెట్టి ఇదంతా చేస్తుంటే వీళ్ళు ఐ మీన్ మానిటర్ ముందు అలా బెడ్లో పడుకొని అలా ఇలా డైరెక్షన్ అంత సింపుల్గా అంత ఈజీగా చేసేస్తారు. దర్శి మీరు అంటే ముందు రిహార్సల్ లాంటిది ఏమైనా చేస్తారా, లేకపోతే డైరెక్ట్ టేక్లోకి వెళ్ళిపోతారు? డైరెక్ట్ టేక్లోకి వెళ్ళిపోతాం. అంటే బిఫోర్ అంటే సినిమా ఇంటిమసీ ఉంటుంది, ఒక హస్బెండ్ ఒక వైఫ్ రోల్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి రోల్స్ చేసేటప్పుడు కొంచెం 2-3 టేక్ల ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. అంటే అట్లేం లేదండి, హీస్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ వైస్ వర్సా. నేను ఐ విల్ బి లైక్ ఆన్ సెట్ ఐ విల్ బి వెరీ ప్రొఫెషనల్. నాకు యాక్టర్గా ఏ ఇన్హిబిషన్స్ ఇవేమీ లేవు. ఇక్కడికి నేను వచ్చింది నా జాబ్ కరెక్ట్గా చేయడానికి. సో వెన్ ఐ యాక్సెప్ట్ ఎ క్యారెక్టర్, నేను ఆ క్యారెక్టర్లోనే ఉంటాను. సో ఐ యాక్ట్ లైక్ రమ్య, ఐ విల్ స్విచ్ ఇమీడియట్లీ. అండ్ ఆయన కూడా అంతే, అంత సింపుల్గా మాకు డే 1 నుంచి ఎక్కడ ఒక డిస్కషను ఏది రాలేదు. ఆయనకి అంత ఈజీ ఉంటుంది, నాతో చేసినప్పుడు నాకు అలానే ఉండింది. చాలా ఇయర్స్ నుంచి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఫిజిక్ యాజ్ యూజువల్ గా ఉన్నారు. ఏంటి ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి ఉంటాయి, లేకపోతే ఫుడ్ డైట్ స్టైల్ అంతా డిఫరెంట్ అనేది? చెప్పాలంటే ఇప్పుడు నేనున్న దీనికి ఏది ఫాలో చేయట్లేదు, డైట్ ఫాలో చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. బట్ ఐ నీడ్ టు.
యోగా చేసేదాన్ని మధ్యలో. మెడిటేషన్ అయితే చేస్తాను. డైలీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుంది. ఓకే. బట్ ఏం చేయకపోయినా బాగా మెయింటైన్ అవుతుంది. ఫుడ్ అంటే లిమిటెడ్ ఫుడ్ కాదు పెద్దగా. అట్లేం లేదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఫుడ్. ఇప్పుడే ఆ కొరియన్ ఇది మొత్తం ఫినిష్ చేసి వచ్చాను. థ్యాంకింగ్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ చేశాను ఫుల్ గా, అంత నచ్చింది. అట్లేం లేదు, అట్లేం లేదు. సో అట్లేం లేదు, అన్ని అందరూ పడే డిఫికల్టీస్ నాకు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారా, హైదరాబాద్? ఐఎమ్ షఫలింగ్ బిట్వీన్ చెన్నై, హైదరాబాద్, వరంగల్. ఫ్యామిలీ అక్కడ చెన్నైలో లైక్ వి మూవ్డ్, బట్ అమ్మ నాన్న అందరూ ఉండేది వరంగల్లోనే. ఓకే. సో ఆ రూట్స్ ఎప్పుడు మర్చిపోలే, వరంగల్కి వెళ్ళటం, కలవటం? ఇప్పటికీ ఇప్పుడు అయిపోగానే నేను మళ్ళీ అటే వెళ్తాను. సో ఐ లవ్ మై హౌస్. సూపర్. 21st రిలీజ్ అవబోతుంది కాబట్టి ప్రేమంటే ఆనంది కోసం అయితే నేను చూస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఆడియన్స్కి ఇట్ విల్ బీ ఎ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత మంచి రామ్కామ్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ యాక్షన్ మూవీసే చూస్తున్నాం కదా. సో ఆడియన్స్ కూడా ఒక రిఫ్రెషింగ్గా ఒక మంచి లవ్ స్టోరీతో పాటు థ్రిల్, అడ్వెంచర్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. యాక్షన్ హారర్ ఎక్కువ వస్తుంది, ఇది కొంచెం తగ్గింది. బట్ రావాలి, ఇవి కూడా వస్తేనే బాగుంటుంది. ఆడియన్స్ కి చూడాలని ఉంది, బట్ తక్కువ వస్తున్నాయి ఫిల్మ్స్. సో ఇన్ దట్ వే ఆడియన్స్ విల్ బి లైక్ ఎంటర్టైన్డ్. మా క్యారెక్టర్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి. విల్ బి ప్రాపర్ రామ్-కామ్ ఎంటర్టైనర్. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రేమంటే ఆల్సో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.